దానికి స్క్రిప్ట్ రాసిచ్చాడు, విజయసాయి చదివాడు అంటున్నారు. స్క్రిప్ట్ రాసిస్తే చదివేవాడు ఏం రాజకీయ నాయకుడు అండి? నీకు ఇది ఉండదా? ఇప్పుడు అసలుకి నిజంగా చెప్తున్నా, ఇది చాలా ఆ పార్టీలో చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాకు ఇప్పుడు రాజకీయంలో నేనేమనుకుంటున్నానంటే, అసలుకి నిజంగా రాజకీయంలో ఏ రాజకీయంలో లేకుండా ప్రశ్నించాలని నా కోరిక. ఎక్కడ తప్పు జరిగిందో అది ప్రశ్నించాలని నా కోరిక. అది ఆ భగవంతుడు నన్ను ఏం చేస్తాడో నేను చూడాలా. సార్ వాసు గారు, మిమ్మల్ని కూడా తిట్టమని ఏమైనా స్క్రిప్ట్లు వచ్చేవా? నేను నన్ను అడిగే అంత ధైర్యం లేదు. ఎందుకంటే నేను మామూలుగా అన్ని నేను తిట్టను, పొగడను. నా మెంటాలిటీ అది. ఉన్నది చెప్తాను. అది ఆయనకు నచ్చలేదు. నేను ఒకరోజు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు వ్యతిరేకించిన వాడిని. నేను అక్కడ ఏ ఫ్యామిలీ అయినా ఆయన ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారు? ఎందుకంటే నా ఎగ్జాంపుల్, నన్ను ముంగోలు ఏమంటారు, చాలా సౌమ్యుడు, ఎవరు జోలికి పోవడం అని మాట్లాడతారు. అలాంటిది మా ఎలక్షన్స్లో మా కోడలు పోయినప్పుడు ప్రచారంలో వాళ్ళు ఏదేదో మాట్లాడారని చెప్పి నేను ఎలక్షన్ ఓడిపోయినా పర్వాలేదు, నాకు 5 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు మంత్రిగా ఉండి నా ఫ్యామిలీని నేను కాపాడుకోలేకపోతే ఎందుకు పదవులు? అదే అలాంటిది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. వీళ్ళు లోపలికి పోయిన దానికి కొన్ని మళ్ళీ ఈయన పోయి పరామర్శించటం. ఏం మాట్లాడారు ఒకసారి రికార్డులు చేయండి. ఎట్లా మాట్లాడారు? బూతులు. ఏమండి, భార్యలని మాట్లాడితే ఊరుకుంటారంటండి. నేను ఇంకా వాళ్ళు కాబట్టి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కాబట్టి 9 నెలలు ఆగారు. నేను మా ఫ్యామిలీ వాళ్ళు తిట్టుంటే వాళ్ళని ఆయన ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు, ఈయన డిప్యూటీ అయిన మరుసటి రోజు వాళ్ళు లోపలేసి తల్లాలండి. ఫ్యామిలీని మాట్లాడేది ఏంటండి రాజకీయాల్లో? దానికి ఈయన మొత్తం పోయి మళ్ళా జైలుకు పోయి ఆయన ఇంద్రుడు చంద్రుడు. అతను ఏం చేశాడు, కరప్షన్ ఏం చేశాడో వంశీ కానీ వీళ్ళెవరు నాకైతే తెలియదు. కానీ ఫ్యామిలీని తిట్టడం తప్పు. రాజకీయంలో ఆమె ఇంట్లో ఉన్నామె భువనేశ్వరు, ఆమె గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏంది ఆ పోసని మాట్లాడిన మాటలు? వాళ్ళని ఏందని క్షమించేది? పవన్ కళ్యాణ్ గారితో మీరు కలిసినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు ఏమనిపించిందండి? చాలా మీరు ఆలస్యం చేశారు సార్. నాకు మీరు రావాలని ఎప్పటి నుంచి కోరుకున్నారు. రఫ్గా ఉన్నారా బాలినేని శ్రీనివాస్ గారు రాజకీయ పరంగా? ఒక్కటండి, నేను నా రాజకీయ జీవితం అంతా రాజశేఖర్ గారిలో వల్ల వచ్చాను. ఆ కుటుంబానికి నేను చేసిన సేవ నేను ఒక్కటే చెప్తున్నా, ఈ పిఠాపురం అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా. నేను రాజకీయాలు 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రులు అయ్యా. నా ఆస్తి మొత్తం అమ్ముకునే పరిస్థితి. ఆ వెంకటేశ్వర స్వామి కానీ ఇది తప్పు అయితే వాళ్ళు నన్ను, మా ఫ్యామిలీని నాశనం చేస్తారు. నేను తప్పు అయితే. కానీ ఈ కోటరీ ఉంది నిన్న విజయ్, అప్పుడు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వైరీ పెట్టండి, ఇంక్లూడ్ నాతో, నన్ను కూడా. ఏం తప్పు చేశారో బయట పెట్టాలా సార్? 100% స్ట్రైక్ రేట్తో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని జస్ట్ ఒక కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడాన్ని ఎలా చూడాలి? ఒక్కటి చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వతహాగా రాజకీయంలోకి వచ్చాడు. నువ్వు మీ నాన్న అడ్డం పెట్టుకుని వచ్చావు. ఎవరు గొప్ప అది తెలుసుకో. నువ్వు కార్పొరేటర్ తక్కువ ఏదో నోటుకు వచ్చిన మాట్లాడటం కాదు. రాజకీయంలో ఒకటి చెప్పు, ఆయన పవన్ కళ్యాణ్ స్వశక్తితో పైకి వచ్చినటువంటి వ్యక్తి. నువ్వు మీ నాన్నగారి రాజకీయం వల్ల నువ్వు పైకి వచ్చావు, అవునా? అంత తప్పితే ఈరోజు నేను ఒకటే చెప్తున్నానండి, నాకు కోపము ఎక్కడ వచ్చిందంటే, రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు పడగొట్టారు స్టార్టింగ్లో గవర్నమెంట్ వచ్చినప్పుడు. అప్పుడేం స్పందించలేదు ఆయన. షర్మిల కొద్ది స్పందించింది. కానీ ఇక్కడ ఆయన అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన శిలాఫలకం పడగొట్టిన దానికి ధర్నా చేయమన్నారు. అంటే రాజశేఖర్ గారి విగ్రహాలు పడగొడితే ఓకేనా? నీ ఫలకం పడగొట్టే దానికి ధర్నాలు చేయమన్నావు అంటే నీకు ఏం గౌరవం ఉంది రాజశేఖర్ గారి మీద, తండ్రి మీద? మీతో నేను మాట్లాడడం జరిగిందా? ఇలా వెళ్ళిపోతానని నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, లేదా ఆల్ ఆఫ్ సడన్ బయటకు వచ్చాను? నేను పిలిపించారు,
నేను పోయాను, ఏదేదో చెప్పారు, నన్ను జిల్లా అధ్యక్షుడిగా తీసుకో, మళ్ళా ఏదో చేయన్నారు. బాబు మాకు జరిగిన చాలు అని చెప్పి నమస్కారం పెట్టి వచ్చేసి. పవన్ కళ్యాణ్ గారితో బాలినేని ప్రయాణం ఎలాంటి పరిస్థితుల్లోనే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? అంటే నేను ఇప్పుడు కూడా ఇది కూడా చెప్తున్నాను, నేను ఇప్పుడైనా ఏదైనా కూడా ఓపెన్. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నా, జన సైనికులు ఏదైతే జన సైనికులు ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు వాళ్ళు పట్టించుకోవటం లేదు. దాని గురించి నేను ఓపెన్ గా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కూర్చొని స్టేట్మెంట్ ఇవ్వాలి. జన సైనికులు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో మీరు ఏదైతే అనుకున్నారో 20% 30% నామినేట్ పదవులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఈ వనరులు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా నా కాన్స్టిట్యున్సీలో కార్యకర్తల కోసం ఎంతో చేస్తున్నా.